మనకి నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20 కంప్లీట్ అయింది కదా. సో దీంట్లో ఎండ్ రిజల్ట్ ఏమైంది, మన టీమిండియా ఏకంగా 48 రన్స్ తేడాతో న్యూజిలాండ్ని చిత్తు చేసేసింది. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది, కానీ మరి ఈ మ్యాచ్లో చూస్తే ఖచ్చితంగా మనం ఒక ప్లేయర్ గురించి అయితే మాట్లాడి తీరాల్సిందే. ఎవరు బై ఆ ప్లేయర్ అంటే అభిషేక్ శర్మ. ఎందుకంటే మీరు ఒకసారి అంతకుముందు చూడండి, ఇది మనకి T20 స్టార్ట్ అయినప్పుడు అంటే 2006లోనే స్టార్ట్ అయినాయి. అయితే అప్పుడు ఎర్లీ స్టేజెస్లో మన టీమిండియాలో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ప్లేయర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు ఆ ప్లేయరు? యువరాజ్ సింగ్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో యువరాజ్ సింగ్ చూస్తే అపోజిషన్ ఎవరైనా ఉండిండే 30 బాల్స్లోనే 70 రన్స్ కొడతాం, 35 బాల్స్లో 80 రన్స్ కొడతాం. సో ఒక విధ్వంసం క్రియేట్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ఇచ్చాడో అటువంటి కన్సిస్టెన్సీ కానీ లేదు అంటే మరి అటువంటి ఒక అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడేటటువంటి ప్లేయర్ మాత్రం మనం మిస్ అయ్యాం. అఫ్కోర్స్ కొంతమంది హార్డ్ హిట్టర్లు ఉన్నారనుకోండి, కాకపోతే ఫస్ట్ నుంచి యువరాజ్ సింగ్ లాగా T20లో విధ్వంసం క్రియేట్ చేసేటటువంటి బ్యాట్స్మెన్లు అయితే కరువయ్యారనే చెప్పాలి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు యువరాజ్ సింగ్ వారసుడు ఎవరన్నా వచ్చారా అంటే అది అభిషేక్ శర్మ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న మ్యాచ్ కూడా చూడండి, కేవలం 35 బాల్స్లోనే ఏకంగా 84 రన్స్ కొట్టాడు. సో దాంట్లో కూడా సిక్స్లు చూస్తే ఏకంగా 8 సిక్స్లు ఉన్నాయి. అంటే ఒకప్పుడు యువరాజ్ సింగ్ కూడా 4 కంటే 6లు ఎక్కువ కొట్టాడు T20లో. సో మళ్ళీ అటువంటి ఇంటెంట్ ఉన్నటువంటి ప్లేయరు మనకి అభిషేక్ శర్మ అనే చెప్పాలి. అఫ్కోర్స్ ఒక పక్కన మరి తనకి ట్రైనింగ్ ఇస్తుంది యువరాజ్ సింగ్ అనుకోండి, మరి యువరాజ్ సింగ్ అండర్లో అభిషేక్ శర్మ మరి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువరాజ్ సింగ్ లాగా అవుతున్నాడనే చెప్పాలి.